షఫిల్ కూడా కట్టమైసమ్మ టెంపుల్లో జరిగిన దారుణం చూస్తే మనసు చలించుకుపోతుంది. ఒక మసీదు పైన ఒక చచ్చిపోయిన జరిగిన దాడులు కేవలం హిందూ దేవాలయాల మీద ఎందుకు జరుగుతున్నాయి? జనవరి 10 శనివారం రాత్రి 8 గంటల సమయంలో అల్తాఫ్ అనే ఒక ముస్లిం వ్యక్తి కట్టమైస టెంపుల్ ఆవరణలో మల విసర్జన చేసి పారిపోతున్నాడు. అదే సమయంలో అక్కడ ఉన్నవారు పట్టుకుని వాడికి దేశం తీసి వాడి బట్టలు విప్పి వాడి నోటితో క్లీన్ చేయించారు. అయితే వీడి కర్ణాటక బీదర్ నుంచి ఇక్కడికి వచ్చి కూరగాయలు అమ్ముకుంటూ ఇంత పెద్ద దారుణం కొడిగాడు. పోలీసులు వాడిని అరెస్ట్ చేసి మల్కాజ్గిరి కోర్టులో హాజరుపరచగా 14 రోజులు కస్టడీలో పెట్టారు. అయితే ఈ సంఘటన పైన బీజేపీ హిందూ సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీలు ప్రొటెస్టులు చేశారు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని, గతంలో ముత్యాలమ్మ టెంపుల్లో విగ్రహం ధ్వంసం జరిగిన కేసులో కూడా ఆ వ్యక్తికి మత్స్యంతో సరిగా లేదని చెప్పి వదిలేశారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. మన కర్మ ఏంటంటే సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అండ్ ఎంఐఎం కలిసి పనిచేయడం కారణంగా యాంటీ హిందూ యాక్టివిటీస్ పెరుగుతూనే ఉన్నాయి, కానీ వాటిని కట్టడి చేసే ప్రయత్నం మాత్రం జరగట్లేదు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్తాకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.